రన్ టైమ్ లాక్ చేసుకున్న చరణ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న డాకు మహారాజ్, రాబిన్ హుడ్ రిలీజ్ పై డైలమా, థ్యాంక్స్ ఇండియా అంటున్న బన్నీ, ఎవరిని వదిలిపెట్టనంటున్న సాయి పల్లవి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో జనవరి 10th థియేటర్లలోకి వస్తున్న గేమ్ చేంజర్ 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ కాబోతోంది. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ అవుతోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్టర్ గా క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని, ఏకంగా సమ్మర్ కి సినిమా పోస్ట్ పోన్ అయిందని రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వారం క్రితం రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న సందర్భంగా ఢిల్లీలో థ్యాంక్స్ ఇండియా అంటూ ప్రెస్ మీట్ పెట్టారు బన్నీ అండ్ టీమ్. One man who made this entire success possible. All credit goes to, of course, everybody is a part of this credit. Credit goes to everybody, but if it all has to sum up, it sums up to one person's vision, and that's none other than my director, who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. It's purely his vision. It's purely his hard work and vision that has put us all at this level. Darling, on a personal note, thank you. I owe this entire credit just to you. All of us owe this credit to you. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై ఎప్పుడూ రెస్పాండ్ అవని సాయి పల్లవి ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చిరాతలు రాస్తే ఊరుకోను అని, ఎంతటి వాళ్లైనా కోర్టుకి ఈడుస్తాను అని పోస్ట్ పెట్టింది సాయి పల్లవి. కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. తన చిరకాల మిత్రుడైన యాంటోనీ తటిల్ ని గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఫోటోలు పోస్ట్ చేసింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ నుంచి సెకండ్ సాంగ్ శుక్రవారం రిలీజ్ అవుతోంది. నరేష్, అమృత అయ్యర్ జంటగా 20వ తేదీ రిలీజ్ అవుతున్న బచ్చలమల్లి సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ఈ వారం తెలుగులో ఏ సినిమాలు రిలీజ్ కాకపోయినా డబ్బింగ్ సినిమాలు మిస్ యూ, పాప, ఫనీ మూవీస్ మాత్రం శుక్రవారం డిసెంబర్ 13న రిలీజ్ అవుతున్నాయి.